మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు పడింది. మహిళలపై అత్యాచారం కేసులో ప్రజ్వల్ రేవన్నను దోషిగా తేల్చిన బెంగళూరు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పిచ్చింది. అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు పడింది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రజ్వల్ రేవన్నను దోషిగా తేల్చిన కోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది. అత్యాచారం కేసులో తనకు తక్కువ శిక్ష వెయ్యాలని వేడుకుంటూ ప్రజ్వల్ రేవన్న న్యాయమూర్తి ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. శుక్రవారం రోజున దోషిగా ప్రకటించిన సమయంలోనూ ప్రజ్వల్ రేవన్న భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు. 2024 ఏప్రిల్ 28వ తేదీన ప్రజ్వల్ రేవన్నపై హోలీ నరసీపుర పోలీస్ స్టేషన్ లో ఓ మహిళ ఫిర్యాదు చేశారు. గన్నిగడ ఫామ్ హౌస్ లో తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ప్రజ్వల్ రేవన్నపై అత్యాచారం కేసు నమోదైంది. అనంతరం మరికొన్ని కేసులు కూడా ప్రజ్వల్ రేవన్న మీద నమోదయ్యాయి. మరోవైపు ప్రజ్వల్ రేవన్నకు సంబంధించి వందలాది పెన్ డ్రైవ్లు లభ్యం కావటం 2024లో సంచలనం రేపింది. ఆ తర్వాత ఆయన జర్మనీకి వెళ్లిపోయారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇండియాకి తిరిగి రాగా 2024 మే 31న పోలీసులు బెంగళూరు ఎయిర్పోర్టులో అరెస్టు చేశారు. అప్పటి నుంచి సుమారు 14 నెలలుగా రిమాండ్ ఖైదీగా ఉన్నారు. శుక్రవారం ఈ కేసులో ప్రజ్వల్ రేవన్నను దోషిగా తేల్చిన న్యాయస్థానం శనివారం రోజు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును ప్రకటించింది.